మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ కథల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన శీర్షిక మోక్షం. ఒకానొకప్పుడు ఒక రాజ్యమునకు వేద పండితులైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతనిని రాజు ఘనంగా సత్కరించి, ఓ వేద బ్రాహ్మణ, నేను మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి? ఏమి చేసినా నాకు మోక్షం కలగడం లేదు అని అడిగాడు. అప్పుడు వేద బ్రాహ్మణుడు, ఓ రాజా, మీరు అన్నింటికన్నా ప్రియమైన భోజనం చేయండి, పట్టు లేక పూల పాన్పు మీద పవళించండి, అన్నింటికన్నా బాగా శ్రేష్టమైన పటిష్టమైన కోటలో నివసించండి, రూపవతి అయిన సౌభాగ్యవతి అయిన అందమైన భార్యతో జీవనం సాగించండి అని చెప్పాడు. అందుకు ఆ రాజు బ్రాహ్మణుడితో, ఓ విప్రుడా, నేను ఈ రాజ్యం అంతటిలోకెల్లా బాగా శ్రేష్టంగా పండిన పంటలతో ఎంతో నేర్పరులైన వంటవాళ్ళు వండిన భోజనం తింటున్నాను. రోజు బాగా మంచి పూల పాన్పు మీద పవళిస్తున్నాను. శత్రువులెవరూ కూడా దాడి చేయలేని కోటలో నివసిస్తున్నాను. అందమైన నా భార్యతోనే సంభోగిస్తున్నాను. మరి నాకు ఎందుకు మోక్షం కలగడం లేదు అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు ఆ విప్రుడు, ఓ రాజా, నేను చెప్పిన వాటికి అర్థం అది కాదు. ప్రియమైన భోజనం అంటే నీకు బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే భోజనం చెయ్యి. ఆ భోజనం ఎలా ఉన్నా నీకు అమిత ప్రియంగా ఉంటుంది. పూల పాన్పు అంటే నీకు బాగా నిద్ర వచ్చినప్పుడు నిద్రించు. కటిక నేల అయినా అది నీకు పట్టు పాన్పు వలె ఉంటుంది. పటిష్టమైన కోట అంటే నీలో ఉన్న ఇంద్రియాలను మాయ నుండి నిగ్రహించుకోగలగడం, రక్షించుకోగలగడం. రూపవతి అయినా సౌందర్యవతి అయిన స్త్రీ అంటే ఎల్లప్పుడూ దైవనామ స్మరణ చేస్తూ ఆనందం అనుభవించడం. అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని వాటి యొక్క అర్థాన్ని చక్కగా వివరించి చెప్పారు. అప్పుడు రాజు అప్పటి వరకు తాను ఎంత అజ్ఞానంలో ఉన్నది తెలుసుకొని తన కుమారునికి పట్టాభిషేకం చేసి రాజ్యభారమును యువరాజుకు అప్పగించి అరణ్యానికి వెళ్ళి భగవంతుని యందు ధ్యానము ధ్యాస ఉంచి కొన్ని సంవత్సరాల కాలం తపస్సు చేసి మోక్షం పొందాడు. అంటే మనం కూడా ఇప్పుడు ఏ అరణ్యానికో వెళ్ళి తపస్సు చేయమని కాదు, బాబాగారు చెప్పిన ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుఢవై ఉండాలి అనే దాన్ని ఆచరణలో పెట్టి భగవంతుని చేరుకునే మార్గం ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన కథ. ఈ కథలో సారం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరం కూడా సన్మార్గంలో ప్రయాణించాలని ఆ భావాన్ని వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.